103వ కీర్తన ఎల్లప్పుడూ కూడా చిరస్మరణీయం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమందున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. ఇంగ్లీష్లో నీ సంకటములన్నీ కుదుర్చువాడు అనే మాట ఇంగ్లీష్ బైబిల్లో హీ హీలెత్ ఆల్ యువర్ డిసీజెస్ అని ఉంది. అంటే నీ రోగములన్నిటినీ స్వస్థపరచువాడు అని ఉంది ఇంగ్లీష్లో. తర్జుమా అలా చేశారు. కానీ తెలుగు భాష ఇంకా సుందరంగా ఉంది. రోగములే కాదు, సంకటములు. సంకటములు అంటే అర్థం ఏంటి? సంకట పరిస్థితులు, సమస్యాపూర్వక పరిస్థితులు. ఎవరైతే దేవుని చేత పాప క్షమాపణ పొందుతారో వాళ్ళ జీవితంలో సాతాను కొన్ని సంకట పరిస్థితులు తెచ్చిపెడతాడు. ఇది పరిస్థితి, ఇది అక్కడున్న సందేశం. ఆయన నీ దోషములన్నిటిని క్షమించువాడు. ఎప్పుడు క్షమిస్తాడు? నీవు సిలువ దగ్గరకు వచ్చినప్పుడు క్షమిస్తాడు. క్రీస్తుని నీ హృదయంలో చేర్చుకున్నప్పుడు క్షమిస్తాడు. నువ్వు నమ్మి బాప్తిస్మం పొందినప్పుడు నీ దోషములు క్షమిస్తాడు. నువ్వు మారు మనసు పొందినప్పుడు నీ దోషాలు క్షమిస్తాడు. నీటి మూలంగా, ఆత్మ మూలంగా నువ్వు దేవుని కుటుంబంలో జన్మించినప్పుడు క్షమిస్తాడు. పాప క్షమాపణ, అదే మనకు విమోచన, అదే మనకు రక్షణ. అయితే ఆ నెక్స్ట్ స్టెప్లో దుష్టుడు మనకు సంకట పరిస్థితులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాడు. అయితే ఒక వాగ్దానం, దుష్టుడు సంకట పరిస్థితులు తెచ్చిపెట్టగలడు, కానీ యేసు ప్రభు వారు వాటన్నిటిని కూడా తొలగించి, పరిష్కరించి, మన మార్గములు సరళము చేసి మన జీవితాన్ని సుఖమయంగా నడిపిస్తాడు. దుష్టుడేమి అతీతుడు కాదు, యేసయ్య కంటే గొప్పోడు కాదు, యేసయ్యతో సమానుడు కాదు. ప్రభువుని ఆశ్రయించేవారు దుష్టుల మీద ఎల్లప్పుడూ జయమే పొందుతారు.